హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ఖచ్చితంగా బొబ్బట్లు చేసుకుంటాం మనం. సో ఆ బొబ్బట్లు ఈజీ వేలో తక్కువ టైంలో ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో దానికోసం ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకున్నానండి. నేను బెల్లం అండ్ నేతి బొబ్బట్లు చేస్తున్నాను బెల్లం యూస్ చేసి. దానికోసం ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను. పప్పు కూడా హాఫ్ కేజీ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని వాటర్ వేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్, తర్వాత ఇది నెయ్యి అండి, కరిగించుకున్నాను నెయ్యిని. సాల్ట్, ఇదేమో గోధుమ పిండి. ఒక హాఫ్ కేజీ బెల్లానికి మనకు 300 గ్రామ్స్ గోధుమ పిండి అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నెయ్యి బొబ్బట్లు చేస్తున్నా కదా అండి నేతితోటి. సో ఇందులోనే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. పిండిలో నెయ్యి వేసుకొని మంచిగా స్క్రబ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ ఈ పిండి అనేది చపాతీ ముద్ద కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా కలుపుకుంటే మనకు బొబ్బట్లు అనేది చల్లగా అయిపోయాక కూడా మెత్తగా బాగుంటుంది. ఇది నేను గోధుమ పిండి యూజ్ చేశానండి. దీని ప్లేస్లో మైదా కూడా వాడచ్చు, కానీ మైదా కంటే కూడా ఈ గోధుమ పిండితో ఇంకా బాగుంటాయి టేస్ట్. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలండి, మన చేతికి అంటుకున్న పర్లేదు, కానీ పిండి సాఫ్ట్గా ఉంటేనే మనకు అవి చల్లగా అయ్యాక కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఆయిల్లో నాననివ్వాలి. కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వాడుకోవచ్చు. దీన్ని ఒకసారి ఆయిల్తో కలిపేసి మూత పెట్టి మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అప్పటిలోపు ఈ పిండి నానుతుంది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండి నానితే సరిపోతుంది. పిండి మంచిగా ఆయిల్లో తడిసిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా దీనిలో నెయ్యి కూడా వేసి పెడుతున్నాను నేను. నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టి దీన్ని పక్కన చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పును మనం ఒక పెద్ద మంట పైన ఒక విజిల్, మిగతా చిన్న సిమ్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేసరికి ఉడికించుకోవాలి దీన్ని. ఈ బొబ్బట్లు అనేది మనం మిక్సీ పట్టకుండానే చేస్తున్నామండి. మిక్సీ పట్టడం అంటే పెద్ద ప్రాసెస్ కదా. సో ఈజీ వేలా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది మీకు చూపించడం కోసం నేను మిక్సీ ఏం పట్టట్లేదు. కాకపోతే పప్పుని ఎక్కువ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోయిందండి. సో దీన్ని నేను మిక్సీ ఏం పట్టకుండా డైరెక్ట్ బెల్లంలో వేసుకొని ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. దీనిలో వాటర్ కూడా ఏం లేవు, ఏం మిగలలేదండి. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. సరే దీన్ని స్మాష్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు. ఇలా పొడి పొడిగా వస్తేనే మనం బెల్లం వేసాక అది పాకం పట్టకపోయినా కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం మంట ఫ్లేమ్ కూడా తక్కువ చేశానండి. స్మాషర్ తోటి స్మాష్ చేసుకుంటున్నాం మొత్తం. దీనిలో కొంతమంది సోంపు కూడా వేసుకుంటారండి. సోంపు వేసుకొని చేస్తే కూడా బాగుంటాయి ఈ బొబ్బట్లు. పప్పు మంచిగా నానిపోతే తొందరగా ఉడుకుతుందండి. సో మీరు బొబ్బట్లు చేయాలని ముందే ఆలోచనలో ఉంటే పప్పు ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకుంటే తొందరగా పప్పు ఉడుకుతుంది. చూసారా, మిక్సీలో పట్టినట్టుగానే మనకు మెత్తగా అయిపోతుంది.
ముందే బెల్లం వేయొద్దండి, దీన్ని మొత్తం స్మాష్ చేసుకున్నాకనే బెల్లం వేయాలి, లేదంటే బెల్లం అనేది ఈ పప్పు వాటికి పట్టేసి సరిగా స్మాష్ అవ్వదు, పప్పు పలుకుల్లానే ఉండిపోతుంది. సో ఇలా చేసినా కానీ మనకు ఒక 3-4 డేస్ ఎలా అయినా నిల్వ ఉంటాయి. ఇవి పాకం పట్టకపోయినా కానీ నిల్వ ఉంటాయి అండ్ బాగుంటాయి. ఇలా కూడా పాకం పట్టడం ఎందుకంటే ఎక్కువ డేస్ నిల్వ ఉండడం కోసం పాకం పట్టి చేసుకుంటాం. ఇన్స్టెంట్గా 1-2 డేస్కి అయితే ఈ ప్రాసెస్ బెస్ట్. ఈ ఉగాదికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకోండి. సో మొత్తం పప్పు మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం ఇంకా పప్పు అనేది ఈక్వల్ క్వాంటిటీలలో తీసుకున్నాను నేను. సో ఈ బెల్లంని కరిగించుకోవాలి. మనకు పప్పులో ఉండే వేడికి అండ్ కింద స్టవ్ కూడా ఆన్ చేసా కదా, సో ఆ వేడికి ఇది బెల్లం కరిగి మనకు మంచిగా వస్తుంది. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లంని మొత్తం కరిగించుకోవాలి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి. బెల్లం కొంచెం పౌడర్ లాగా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. కలపకుండా వదిలేస్తే అడుగు పడుతుంది. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది చూసారా అండి ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ అనేది. ఇంకా కొంచెం బెల్లం ఉంది నాకు మధ్య మధ్యలో, సో స్పూన్ తోటి స్మాష్ చేస్తున్నాను. మిక్సీ పట్టకపోయినా కానీ ఎంతో మెత్తగా పిండి అనేది పప్పు అనేది వచ్చింది. మనం వాటర్ ఎక్కువ వేసి పప్పు కూడా ఉడకబెట్టద్దండి. అలా చేస్తే మనం ఎంత వాటర్ డ్రైన్ చేసినా కానీ అందులో కొంచెం వాటర్ అనేది ఉండి బెల్లం వేసాక ఇంకా లూజ్గా అయిపోతుంది. సో అప్పుడు మనకు భక్షాలు చేయడానికి రాదు. సో దీన్ని ఇంకా కాస్తసేపు ఇలానే బెల్లం కరిగించేవారు ఉంచేసుకోవాలి. బెల్లం అనేది మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. దీని షుగర్తో నేను మిక్సీ పట్టుకున్నానండి ఇలాచీ పౌడర్. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను. దీనిలో వేయడం వల్ల నెయ్యి అనేది మనకి మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారితే మనకు దీనికి గట్టిదనం అనేది వస్తుంది చేయడానికి, అప్పుడు భక్షాలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇలా కలపడం పెద్ద ప్రాసెస్ అని మీకు ఇబ్బందిగా అనిపిస్తే ముందుగానే బెల్లం వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. అసలు అంటే వాటర్ లైట్గా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బెల్లంని కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత మనం పప్పుని స్మాష్ చేసుకున్నాం కదా, ఆ పప్పుని డైరెక్ట్గా కలిపితే ఇంత టైం కూడా పట్టదు, ఇంకా తొందరగా అయిపోతుంది మనకు పూర్ణం అనేది. ఇప్పుడు రెడీ అయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు చల్లారనిస్తాను. ఇది చూసారా ఎంత గట్టిగా అయిందో. మనకు పలచగా లేకుండా భక్షాలు చేసుకోవడానికి ఈజీగా ఈ పిండి అనేది రెడీ అయింది. మరి సాఫ్ట్గా కాలేదు, అలానే బాగా హార్డ్గా కూడా కాలేదు. సో ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దీనిలో వేసుకొని మనం భక్షాలు ఒత్తుకోవాలి. ఇది పిండి లూజ్గా ఉంటేనే మనకు సాఫ్ట్గా ఉంటుందని అన్నాను కదండి. ప్లస్ రెండవది చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో కొంచెం చిన్న సైజు ఇది పూర్ణం తీసుకుంటున్నాను. దీనిలో పెట్టేసి పైన వచ్చే పిండి లేయర్ని తీసేసేయాలి, లేదంటే అంత పిండి పిండిగా వస్తుంది. ఇది పగిలిపోకుండా ఎంత వీలైతే అంత పిండి ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనకు ఈ పైన పిండి అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం చేతికి మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏం తీసుకోవట్లేదండి, దీని మీద ఆయిల్ ఉంది కదా పిండిలో, అది యూజ్ చేసి నేను
దీన్ని సన్నగా మనకు కావాల్సినట్టు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు. ఇలా నార్మల్గా అనేస్తే సరిపోతుంది. నేను కొంచెం లావుగానే చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎక్కడ ఏం పగుళ్ళు అనేవి ఏం రాకుండా చాలా చక్కగా బాగా వచ్చింది. సో మిగతా పిండి మొత్తం కూడా అలానే మనం ప్రిపేర్ చేసుకున్నాం. పిండి అనేది తక్కువనే తీసుకోవాలండి. కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం పూర్ణం పెట్టుకోవాలి. పెద్దగా కావాలంటే పూర్ణం ఎక్కువ పెట్టుకోవాలి, చపాతీ పిండి కూడా ఎక్కువ తీసుకొని చపాతీలాగా చేసేసుకోవడం. ఇవి ఎక్కువసేపు సాఫ్ట్గా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి దీనిపైన, పేనం పైన. భక్షాన్ని దీనిపైన వేసుకొని ఫ్రై చేసి మిగతావన్నీ కూడా అలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ పైన పెట్టి స్ప్రెడ్ చేస్తే మనకు ఈజీగా అండ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చపాతీ అనేది చాలా బాగా వస్తాయండి. చూడండి ఏం పగలలేదు, పిండి కూడా ఎక్స్ట్రా కాదు. సో రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకుంటే బెస్ట్ అండి. సిమ్లో పెట్టేస్తే కొంచెం చపాతీ పైన లేయర్ అనేది కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది. సో హై ఫ్లేమ్ పైననే ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం కాల్చడం అయిపోయిన తర్వాత నెయ్యిలో ముంచుకొని కానీ పైన నెయ్యి రాసుకొని కానీ తింటే చాలా టేస్టీగా బాగుంది. సో ఇది ఫ్రై అయిపోయిందండి, మంచిగా పొంగుతుంది కూడా. సో మిగతావన్నీ అలానే ప్రిపేర్ చేసుకో. ఎంతో టేస్టీగా నేతి బొబ్బట్లు అనేటివి రెడీ అయినాయండి. చాలానే వచ్చాయి నాకు, 1/2 kgకి. వీటిని ఇప్పుడు నెయ్యితో తింటే చాలా టేస్టీగా బాగుంటాయి. నెయ్యి వేసాను, సరే మీకు చుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా బాగుంది, నేను తిన్నాను. ఈ ఉగాదికి మీరు కూడా ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ ఉగాది ఫ్రమ్ శ్రీమయి హోమ్ ఫుడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more videos, please subscribe my channel.